కురబకులస్తుల ఆరాధ్య దైవం భక్తి గేయాల రచయిత భక్త కనకదాసు సమాజానికి ఆదర్శంగా నిలిచారని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కొనియాడారు. ఈ మేరకు భక్త కనకదాసు 538వ జయంతిని పురస్కరించుకొని గుంతకల్లు పట్టణంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని బీరప్ప సర్కిల్లో ఉన్న కనకదాసు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సమాజంలో కులమత భేదం లేకుండా అందరూ ఒక్కటే అని, అందరికీ దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి భక్త కనకదాసు అని ఆయన్ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. అలాగే నియోజకవర్గ పరిధిలో కురబకులస్తులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు గుంతకల్లు పట్టణ టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, గుంతకల్లు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ బిఎస్ కృష్ణారెడ్డి, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ మస్తాన్ యాదవ్, గుంతకల్లు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ రాణా ప్రతాప్, గుంతకల్లు సింగిల్ విండో అధ్యక్షుడు తలారి మస్తానప్ప తదితరులు పాల్గొన్నారు. మన కనకదాసు జయంతి కళ్యాణదుర్గంలో జరుపుకోవడం జరిగింది. ఇది మన కులస్తులందరూ కూడా నెల పాటు జయంతి జరుపుకోవడం. అదేవిధంగా ఈరోజు 538వ జయంతి సందర్భంగా కుటుంబ సోదరులు అందరూ బీసీ సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు కనకదాస్ అంటే ఆయన మంచి కవి, అందరూ బాగుండాలా అని ఎన్నో పాటలు పాడుతూ, ఎన్నో కథలు చెప్పుకుంటూ ఒక చైతన్యం తెచ్చిన నాయకుడు మహాకవి కనకదాసు. ఆయన రాష్ట్రంలో దేశంలోనే ఎంతో మందికి ఒక ఉదాహరణగా ఆయన భావితరాలకి బాగుండాలా, అందరూ బాగుండాలని ఆయన మంచి పాటలతో వివరించి అలాంటి మహానీయుడు ఈరోజు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. అందరూ కూడా మన బీసీ సోదరులు అందరూ కూడా ఈరోజు తిరిగే సోదరులకి మన కనకదాసు ఎలా ఉంటాడో కులానికి కూడా వాళ్ళకి మారేసి, అలాగే వీళ్ళు ఇద్దరు వల్ల మన రెండు కులాలకి మంచి ఒక ప్రత్యేకంగా మనకి ఒక ఖ్యాతి వచ్చిందని చెప్పచ్చు. ఈ రోజులలో ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారంటే ఆ రోజుల్లో మహానుభావులు ఉన్నందుకు మనందరూ కూడా ఆ కులంలో పుట్టినందుకు కూడా మనం అదృష్టంగా భావిస్తామని చెప్పే సందర్భంగా మనం చెప్పుతున్నాం. అదేవిధంగా గుంతకల్లు నియోజకవర్గంలో కూడా చాలా మంది అందరు బీసీ సోదరులు, ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా బీసీ సోదరులు ఉన్నారు. అన్ని విధాలుగా రాజకీయంగా చైతన్యం తెలుసుకుని వచ్చి అందరూ సమానత్వంగా అన్ని విధాలుగా రాజకీయంగా ముందుకు తీసుకుపోతామని చెప్పే సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఎన్నో సార్లు మన కుటుంబస్తులు పెద్దలు వాళ్ళ వల్ల అది నేను ఎంతో ఒక ఆచారంతో ఉంటుంది. ఒక ఇల్లు ఓపెనింగ్ చేయాలన్నా, ఇల్లు పునాది తవ్వాలన్నా, అది నేను ఎక్కువ శాతం మన ఇల్లు కట్టించేటప్పుడు మన కులానికి చెందిన పూజారుల్ని నేను పూజ చేయించి అది అదృష్టంగా భావిస్తున్నాను. ఆమెను ఇల్లు అయితేనేమి, ఈ గుంటకల్లు ఇల్లు అయితేనేమి మన కుల సోదరులు చేతుల మీదుగానే నేను శంకుస్థాపన చేపించి పూజ చేయించడం జరిగింది. ఎందుకంటే పాలు లాంటి వాళ్ళు అనేది మన జాతికి ఒక వన్నెగా తెచ్చిన ఘనత మహానుభావుడు కనకదాసు గారు. కాబట్టి అలాంటి కులాల్లో మనం పుట్టినందుకు కూడా అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా కలిసిమెలిసి ఉండి అన్ని విధాలుగా ఈరోజు రాజకీయంగా అయితేనేమి ఇతర ఏ సమస్యలు వచ్చినా కూడా కలిసి పరిష్కరించుకుందామని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుతుంటూ ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను. జై కనకదాస, జై కనకదాస.